దీన్ని లైలతుల్ ఖదర్ అని చెప్పేసి పిలుస్తారు. లైల్ అంటే అరబీ భాషలో రాత్రి అని అర్థం, ఖదర్ అంటే చాలా మహిమాన్వితమైనటువంటిది అని చెప్పేసి. అంటే ఒక మహిమాన్వితమైనటువంటి రాత్రి ఇది. ఇది సహజంగా రంజాన్ మాసం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తారు కదా. ఎందుకు పాటిస్తారు అంటే ఖురాన్ యొక్క అవతరణ జరిగింది కాబట్టి. ఆ ఖురాన్ యొక్క అవతరణ జరిగినటువంటి రాత్రే ఈ లైలతుల్ ఖదర్, మహిమాన్వితమైనటువంటి ఒక రాత్రి. దాని గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రంజాన్ మాసంలో చివరి 10 రోజుల్లో బేసి రాత్రుల్లో ఇది ఒక రాత్రిగా మరి పేర్కొనడం జరిగింది. ఏం చెప్తున్నాడంటే ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖదర్, మేము అంటే దైవము దీనిని అంటే ఖురాన్ను ఘనమైనటువంటి రాత్రి యందు అవతరింపజేశాము. ఆ ఘనమైనటువంటి రాత్రి ఏమిటో నీకు తెలుసా? ఆ ఘనమైనటువంటి రాత్రి 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది. ఆ రాత్రి ఆత్మ మరియు దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని వచ్చి అవతరిస్తారు. ఆ రాత్రి నుండి తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. మహాశిలారా, ఇది లైలతుల్ ఖదర్ అంటే మహిమాన్వితమైనటువంటి రాత్రిని గురించి దైవం తెలియపరుస్తూ ఏం చేస్తున్నాడు అంటే, ఈ ఖురాన్ను అవతరింపజేసినటువంటి రాత్రి అది. కాబట్టి ఏ నెలలో అవతరించిందో ఆ నెల శుభవంతమైపోయింది రంజాన్. ఏ రాత్రి అయితే అవతరించిందో ఆ రాత్రి కూడా శుభవంతం అయిపోయింది లైలతుల్ ఖదర్ పేరుతోటి. ఏ వ్యక్తిపై అవతరించిందో ఆ వ్యక్తి కూడా మరి ప్రజలందరిలో కూడా ఆదరణీయుడైపోయాడు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి మహాశైలరా, ఏ ప్రాంతంలో అయితే అవతరించిందో ఆ ప్రాంతం కూడా ఈ రోజున మనం చూస్తాము. ఎంతో శాంతియుతమైనటువంటి ప్రాంతంగా మక్కా నగరము మనం ఈ రోజున మనం చూస్తాం. ప్రపంచంలో ప్రజలందరూ కూడా అక్కడ సమీకరించబడుతుంటారు. హజ్ యాత్ర మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఇక్కడ అనేకమైనటువంటి మహిమల గురించి దేవుని తెలియపరుస్తూ ఏం జరుగుతుందంటే అది 1000 నెలల కంటే కూడా గొప్పదైనటువంటి రాత్రి. ఒకవేళ అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ మాసంలో ఈ రాత్రిని గురించి అన్వేషణ చేయండి, ఆ రాత్రి మీరు మెలకువగా ఉండి దైవం యొక్క ఆరాధన చేయండి అని చెప్పేసి ప్రబోధించారు. అందుకని ముస్లిం సోదరులు రంజాన్ మాసం చివరి 10 రోజులు బేసి సంఖ్యలో ఈ 5 రాత్రులు వస్తాయి. ఈ 5 రాత్రులలో ఈ మహిమాన్వితమైనటువంటి లైలతుల్ ఖదర్ యొక్క అన్వేషణ చేస్తారు. మహాశిలా దైవం చెప్తున్నాడు, మరి ఆ రాత్రి నుండి తెల్లవారే వరకు మరి శుభాలే శ్రేయస్సులు అవతరిస్తాయి. అల్లాహ్ దైవం యొక్క ఆజ్ఞతోటి దైవదూత అంటే దైవదూతల యొక్క నాయకుడైనటువంటి జిబ్రైల్ గాబ్రియల్ దూత మరియు ఆయనతో పాటు అనేక మంది దూతలు ఆ రోజున దైవం యొక్క ఆజ్ఞను తీసుకుని వచ్చి అవతరిస్తారని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది. సర్వేజన సుఖనో హోంతు. థ్యాంక్ యూ.